అనంతరం గొప్ప అన్నసమర్పణ కార్యక్రమం కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానాలకు వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి కళ్యాణ శ్రీకళ్యాణ మహోత్సవం జరిగించి తీర్థ ప్రసాదం స్వీకరించగా మనం చేస్తున్నాం. దేవస్థానం అనుకున్న రకంగా కూడా దేవస్థానాలు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వాళ్ళ మేళాలు వాయించాలి. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం సందర్భంగా చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాను. మరియు నారికేళము, తాంబూలము ఇవన్నింటిని కూడా సకల దేవతలకు అమృతమస్తు 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 అని చెప్పి నివేదన చేసేసాను. ఇంట్లో నా పూజ సమయానికి గుడిలోని మేళతాళాలు మొదలైనవి. అవి గుడిలో మొదలైనయో లేదా నా ఇంట్లో నా రాముల వారి పూజ కోసం మొదలైనయో నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా సంతోషం వేసింది. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఇంటి ఎదురుగానే ఉంది ఆలయం. ఇది సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేది ఈ గుళ్ళనే. మాకు చూసారా టెంటు అది కనిపిస్తుంది కదా, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక మనం ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. చలో వచ్చేసాం. అదిగోండి కళ్యాణరాముడు, సీతమ్మ తల్లి కలిసి దర్శనం చేసుకుందాం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దర్శనం అయితే అయిపోయింది. రాములవారి పువ్వు తినేసి ఇంటికి వచ్చేసా.